ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈ 5వ కీర్తన దావీదు గారు రచించిన కీర్తన. ఇందులో మనకి ఆ 3వ వచనంలో ఉదయమున మనము చేయవలసిన 2 పనులు కనబడుతున్నాయి. అదేమిటంటే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈ రోజున ఇటువంటి ఆత్మీయ అనుభవంలో నీవు నేను ఉన్నామని ఒకసారి పరిశీలన చేసుకుందాం. కంఠస్వరం నీకు వినబడును అంటే అర్థం ఏమిటంటే, దేవుడు రాత్రంతయు మనల్ని కాచిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు మనం స్తుతులు చెల్లించాలి. ఆయన నామాన్ని మనం గణపరచాలి. దేవా, రాత్రంతయు నువ్వు నాకు తోడుగున్నావు. ఉదయం నాకిచ్చావు కాబట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానని ఆ స్తుతి హృదయంతో మనము ఆ ఉదయాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే ఎంతోమంది ఈ రోజును చూడకుండా నశించిపోయిన వారున్నారు. వారికంటే గొప్పవారం కాదు గానీ, కేవలం దేవుని కృప ద్వారా మనకు మరి ఒక రోజునిచ్చాడు కాబట్టి, దేవుని స్తుతించే ఆ కంఠస్వరమంట ఉదయకాలంలో వినబడాలంట. రెండోది, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిందును. ఈ రోజున ఎంతమంది ఉదయమున లేవగానే ప్రార్థన చేసే వారంగా ఉన్నాము. ఉదయంన లేవగానే దేవునితో మాట్లాడే వారంగా ఉన్నాము. ఉదయంన లేవగానే దేవునితో సహవాసము, దేవునితో సంభాషణ చేసే వారం ఉన్నామని ఒకసారి నీవు నేను కూడా పరిశీలన చేసుకుందాం. ఉదయం లేవగానే అనేక పనులు చేస్తున్నాము. కానీ ముందుగా నీవు నేను చేయవలసిన పనేంటంటే మన కంఠస్వరం ఉదయమున దేవునికి వినబడాలి. మన ప్రార్థన దేవుని సన్నిధిలో కాచి ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 విషయాలు మన జీవితాల్లో అలవరుచుకుంటామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేలులు చేసే దేవుడుగున్నాడు. దేవుడు మన పట్ల కృపను చూపి అధికమైన ఉపకారాలతో నింపే దేవుడుగున్నాడు. అధికమైన ఆత్మీయమైన అనుభవాలతో నింపే దేవుడుగున్నాడు గుర్తెరిగి ఉదయమున స్తుతులు చెల్లిద్దాము. ఉదయమున ప్రార్థన చేద్దాం. అటువంటి కృపను ఈ మాటలు వింటే మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.